హాయ్ నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను అండ్ ఐ విష్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ ఎగ్ బిర్యానీ ఇన్ ప్రెషర్ కుక్కర్. అండ్ ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నేను ఇక్కడ కుక్కర్లోనే డైరెక్ట్గా వేపేస్తున్నాను. ఎగ్స్ని కూడా ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. అది కొంచెం వేడయ్యాక ఎగ్స్ వేసుకోండి. అవి కొంచెం బాగా రోస్ట్ అవ్వనివ్వండి ఆయిల్లో. అండ్ రోస్ట్ అయ్యాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఒకవేళ సరిపోదు అనుకుంటే, నేను ఇక్కడ సరిపోదు కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ గీయే వేసాను, ఎక్కువ వేయలేదు. అండ్ కొంచెం క్యాష్యూస్ వేసుకోండి. అండ్ క్యాష్యూస్ వేసినప్పుడు బీ కాన్షియస్, తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ హోల్ స్పైసెస్ వేసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ రిక్వైర్డ్ ఒక ఫుల్ చాప్డ్ ఆనియన్స్ నేను పెద్దగా చాప్ చేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. నేను రఫ్లీ చాప్డ్ 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నా. అవి బాగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 3 పేస్ట్ చేసి అది 1 స్పూన్ వేసుకున్నా. అండ్ రఫ్లీ చాప్డ్ టమాటో 2 వేసుకున్నాను ఇక్కడ. అండ్ టమాటో కూడా బాగా మగ్గనివ్వండి. అండ్ ఒక చిన్న కప్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెం వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పైసెస్ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి అండ్ కొంచెం మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వాటిని బాగా కలపండి. అండ్ ఇక్కడ 1 కప్ ఆఫ్ నేను కర్డ్ వేసుకున్నాను, హోల్ కప్. బాగా కలబెట్టండి కర్డ్ వేసుకున్న తర్వాత. అండ్ ఇక్కడ మనకి ఆయిల్ బయటికి వస్తూ ఉంటుంది. ఆ టైంలో మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న లెమన్ కూడా నేను స్క్వీజ్ చేసి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఉడకబెట్టి రోస్ట్ చేసిన ఎగ్స్ని కూడా వేసేసాను. అండ్ టేస్ట్ కూడా చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా ఇక్కడే. అండ్ ప్రెషర్ కుక్ చేయడమే 2 విజిల్స్. అండ్ ఎమ్మి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది 2 విజిల్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. అండ్ నేనైతే నా హస్బెండ్కి ఇలా సర్వ్ చేశాను రైతాతో. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్